హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ జావా అనేటువంటి కోర్సును మనం స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ కోర్సులో మనం ప్రీవియస్గా ఒక వీడియో అనేటువంటి దాన్ని డిస్కస్ చేసినాం. ఆ వీడియోలో దేని గురించి డిస్కస్ చేసినామండి అంటే, ఓకేనా, జావా ఫ్రెషర్గా ఎటువంటి కోర్సు నేర్చుకోవాలి అంటే మనం ఏం చెప్పినాం అక్కడ, బేసిక్ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయాలి అని చెప్పినాం. మరి ఏంటి ఆ బేసిక్ కాన్సెప్ట్స్ అంటే, ఓకేనా, కోర్ జావా కాన్సెప్ట్స్ అని చెప్పినాం. కోర్ జావా కాన్సెప్ట్స్ లైక్, ఓకేనా, స్ట్రక్చర్ ఆఫ్ ది జావా, అండ్ నెక్స్ట్ జావా టోకెన్స్, అండ్ నెక్స్ట్ data types, operators, control statements, oops concepts, and next some additional concepts, exception handlings, JDBC, and next some collection framework. వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ వాటితో పాటు ఒక స్మాల్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఏడబ్ల్యూటీ కాన్సెప్ట్, ఇటువంటి కాన్సెప్ట్స్ మీద మనం ఫోకస్ చేయండి అనేటువంటిది అక్కడ డిస్కస్ చేసినాం. తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్తున్నాం, జావా నేర్చుకుంటున్న వారికి ఇంకా నెక్స్ట్ ఏంటి ఆఫ్టర్, ఇప్పుడు నేర్చుకుంటున్నాం మనం జావా అనేటువంటిది, కోర్ కాన్సెప్ట్స్ అనేటువంటిది నేర్చుకుంటున్నాం. మనం నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, ఎయిదర్ యాజ్ ఎ ఫ్రెషర్గా నువ్వు జాయిన్ అవ్వచ్చు, లేదు నేను ఇంకా సమ్ కాన్సెప్ట్స్ అనేటువంటిది నేర్చుకోవాలి, లేదు నేను జావా డెవలపర్గా జాయిన్ అయిపోయినా, సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ తోటి నేను జావా డెవలపర్గా జాయిన్ అయిపోయినా, నాకు ఇది సరిపోవట్లేదు, ఇంకా నేను ఏం నేర్చుకోవాలి, ఏం అప్డేట్ కావాలి అనేటువంటి దాని గురించి ఇక్కడ నేను డిస్కస్ చేస్తున్నా. అండ్ వన్స్ యూ హ్యావ్ ఏ గ్రాస్ప్ ఆఫ్ కోర్ జావా, ఇప్పటిదాకా చెప్పినటువంటి టోటల్ కాన్సెప్ట్స్ లైక్ బేసిక్స్ అండ్ ఊప్స్ కాన్సెప్ట్స్, వాటితో పాటు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, అండ్ నెక్స్ట్ జేడిబిసి, అండ్ నెక్స్ట్ ఏడబ్ల్యూటీ, అండ్ ఇటువంటి కాన్సెప్ట్స్ తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేటువంటిది ఏం తీసుకుంటున్నావు నువ్వు ఇక్కడ, ఓకేనా, అంటే యు నీడ్ టు రైట్, ఓకేనా, కోడ్ టు ఏ డెవలపర్గా కోడ్ అనేటువంటిది, హూ బిల్డ్స్ ప్రోడక్ట్స్, వాళ్ళకు, ఓకేనా, నువ్వు ఏం చేయాలి, కోడ్ అనేటువంటిది రాయాలి. అండ్ దాంతో పాటు ఇక్కడ ఏమని చెప్తున్నాం, ఓకేనా, మాస్టర్ ద ఇండస్ట్రీ స్టాండర్డ్స్ లైక్ సమ్ ఫ్రేమ్వర్క్. వాట్ ఫ్రేమ్వర్క్? స్ప్రింగ్ బూట్ అనేటువంటి ఫ్రేమ్వర్క్ మీద నీవు కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకు స్ప్రింగ్ బూట్ అనేటువంటి తీసుకుంటున్నావు, స్ప్రింగ్ అనేటువంటి కాన్సెప్ట్ ని యూజ్ చేస్తున్నావు అంటే, ఇక్కడ మనం జనరల్ గా ఏం చేస్తున్నామండి అంటే, ఓకేనా, బ్యాక్ ఎండ్ కోసం ఎస్క్యూఎల్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది మన దగ్గర, డేటాబేస్ బ్యాక్ ఎండ్. సో ఒరాకిల్ కానీ లేదంటే ఎస్క్యూఎల్ అనేటువంటి కాన్సెప్ట్ ఈజ్ దే. అండ్ ఫ్రంట్ ఎండ్ అనేటువంటిది, ఓకేనా, హెచ్టిఎంఎల్ కానీ జావా స్క్రిప్ట్ కానీ, సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్, ఓకేనా, ఇక్కడ అప్లికేషన్ ఓరియంటెడ్ లో నీకు దగ్గర జావా కోడ్ అనేటువంటిది ఉంది. ఈ మూడింటిని ఇంటిగ్రేట్ చేసేటువంటి ఒక టూల్ కావాలి. ఆ టూల్ కోసం నేను ఏం చేయమని చెప్తున్నాం ఇక్కడ, ఓకేనా, ఇక్కడ స్ప్రింగ్ బూట్ అనేటువంటి దాన్ని తీసుకోమని చెప్తున్నాం. ఈ స్ప్రింగ్ బూట్ అనేటువంటిది ఏంటి, టు ఇంటరాక్ట్ విత్ యువర్ అప్లికేషన్ విత్ డైరెక్ట్లీ ఫ్రంట్ ఎండ్ తోటి ఇంటరాక్ట్ కామని చెప్తుంది అప్లికేషన్ తోటి. సో ఈ స్ప్రింగ్ బూట్ అనేటువంటి ఫ్రేమ్వర్క్ నేర్చుకో. అండ్ దాంట్లో ఏమని చెప్తున్నాం, ఓకేనా, స్ప్రింగ్ కోర్ అనేటువంటిది, అండ్ స్ప్రింగ్ బూట్ అనేటువంటిది, అండ్ నెక్స్ట్ స్ప్రింగ్ డేటా అనేటువంటిది, స్ప్రింగ్ డేటా, ఓకేనా, అంటే ఈ స్ప్రింగ్ డేటా. అండ్ దీంతో పాటు ఇంకా దేని మీద ఫోకస్ చేయమని చెప్తున్నాం, డేటాబేస్ మీద ఫోకస్ చేయమని చెప్తున్నాం. వై డేటాబేస్ అంటే, నీవు ఏ కాన్సెప్ట్ యూజ్ చేయి, ఏం చేయి, అల్టిమేట్ గోల్ ఈజ్ టు స్టోర్ ద డేటా ఇన్ ద డేటాబేస్ లో నువ్వు స్టోర్ చేయాల్సిందే. మరి ఆ డేటాబేస్ ను హౌ టు హ్యాండిల్ దట్ డేటాబేస్ అనేటువంటిది తెలియాలి. హౌ టు హ్యాండిల్ దట్ డేటాబేస్. సో అంటే అక్కడ మనము డిడిఎల్ కమాండ్స్ ఏమున్నాయి, అండ్ ఆ డిడిఎల్ కమాండ్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, అండ్ డిఎంఎల్ కమాండ్స్ ఏమున్నాయి, డిఎంఎల్ కమాండ్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, అంటే దట్ మీన్స్, ఓకేనా, హౌ టు యూజ్ క్రియేట్ కమాండ్, how to use alter command, how to use revoke command, how to use ఓకేనా update command, and next delete command, select command, ఓకేనా, అండ్ నెక్స్ట్ commit command. ఇట్లా మనకు డిఫరెంట్ కమాండ్స్ ను మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి
అండ్ ఫైనల్ గా నువ్వు డేటా అనేటువంటి దాన్ని ఎట్లా స్టోర్ చేయాలి అనేటువంటి ఈ డేటాబేస్ టూల్స్ మీద నువ్వు కూడా ఓకేనా ఏవైతే ఎస్క్యూఎల్ క్వైరీస్ కానీ లేదంటే కంప్లీట్ ఒరాకిల్ మీద నువ్వు ఫోకస్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత కొన్ని ఏంటి సమ్ ప్రొఫెషనల్ టూల్స్ లైక్ ఏమని చెప్తున్నాం ఇక్కడ ఓకేనా గిట్ అనేటువంటిది గిట్ హబ్ అనేటువంటిది. సో ఇటువంటి ఓకేనా టూల్స్ ను యూజ్ చేసి హౌ టు పుష్ ద అప్లికేషన్ ఇంటూ ఓకేనా సమ్ సర్వర్స్ అండ్ హౌ టు పుల్ అండ్ హౌ టు కమిట్ అండ్ హౌ టు మేనేజ్ యువర్ ఓకేనా అప్లికేషన్స్. అండ్ ఆల్సో యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఓకేనా సమ్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేటువంటి కాన్సెప్ట్ లైక్ అరేస్ అనేటువంటిది, స్ట్రింగ్స్ అనేటువంటివి, అండ్ నెక్స్ట్ లింక్ లిస్ట్ అనేటువంటివి, అండ్ వెక్టార్స్ అనేటువంటివి, అండ్ హ్యాష్ మ్యాప్స్ అండ్ హ్యాష్ టేబుల్స్ అండ్ ఓకేనా ఇట్లా సెట్ అనేటువంటి కాన్సెప్ట్స్ మీద కూడా ನೀವು ఫోకస్ చేయాలి. సో జావా అనేటువంటిది ఒక పర్టికులర్ అంటే సిలబస్ తోటి అనేటువంటిది ఎండ్ కాదు. నువ్వు రెగ్యులర్ గా జావా అనేటువంటి దాన్ని అప్డేట్ అవుతూ ఉంటే ఓకేనా నీ ఫ్యూచర్ అనేటువంటిది చాలా హెల్దీగా ఉంటుంది. అంటే దట్ మీన్స్ నువ్వు వన్స్ జావాలోకి ఎంటర్ అయినావు యాజ్ ఏ డెవలపర్ గా అంటే నీ కెరియర్ అనేటువంటి దాన్ని మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి ఏ టూల్ నేర్చుకోవాలి అనేటువంటిది ఉండదు. ఎందుకండి అంటే హ్యూజ్ రిక్వైర్మెంట్ ఈజ్ దేర్ ఆన్ జావా. జావా మీద రిక్వైర్మెంట్ అనేటువంటిది చాలా రిక్వైర్మెంట్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి నువ్వు ఒక్కసారి జావా ప్రోగ్రామింగ్ నేర్చుకున్నావు, నువ్వు జావా డెవలపర్ గా ఉన్నావు అంటే నీ కెరియర్ అనేటువంటిది ఓకేనా. సో హ్యాపీ అంటే మళ్ళీ మనం వేరే అప్లికేషన్ మీదకి మనం ఓకేనా మైగ్రేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండదు అని చెప్తున్నా. సో మరి ఈ జావాకు సంబంధించినటువంటి ఓకే ఈ కోర్సును అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ కోర్సుకు సంబంధించినటువంటి రైట్ వెబ్సైట్ అయితే నేను ఓపెన్ చేస్తున్నా ఇక్కడ. ఓకేనా వెబ్సైట్ ను ఓపెన్ చేస్తున్నా. సో సి ఏంటండి python/java-programming-telugu.html అనేటువంటి వెబ్సైట్ లో బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్సుకు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ కోర్స్ అనేటువంటిది కోర్సు డ్యూరేషన్ ఏంటి, కోర్సు ఫీ స్ట్రక్చర్ ఏంటి, టైమింగ్స్ ఏంటి, అండ్ మెయిన్ గా మీరు చూడాల్సినటువంటిది సిలబస్. మనం ఎంత సిలబస్ ను ఓకేనా ఇక్కడ కవర్ చేస్తున్నాం అనేటువంటిది మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా సో use this opportunity in 2020 and 26 and make your life better. Okay, hope you utilize this opportunity. Thank you.